హాయ్ ఎవ్రీవన్, నేను మా బుడ్డోడైతే పిచ్చి పిచ్చిగా ఆడేసుకుంటున్నాం అనమాట. ఈలోపు భరత్ వచ్చి బుడ్డోడికి ఫ్రూట్స్ అయిపోయా అన్నావు కదా, తీసుకుందాం పదా అన్నాడు. అమ్మో బయటికా అని చెప్పి ఇంకేముంది ఫటాఫటా వాడిని రెడీ చేసేసి తీసుకొని వెళ్ళిపోయాం ఫ్రూట్ షాప్కి. మొత్తానికి వాడు ఫ్రూట్ షాపింగ్ అయితే అయిపోయింది. ఏమేమో కొనేలేదు, ఉత్త పపాయ ఒకటే కొన్నాము. ఫ్రూట్స్ అని కూడా అనవసరంలా ఒక కాయ కొన్నాం అంతే. ఈలోపు భరత్ మైండ్లో ఏం దూరిందో తెలియదు కానీ నాకు బజ్జీ కావాలి అన్నాడు. సరే అని చెప్పి మొత్తానికి వెళ్ళి చూసాం అనమాట. విచిత్రమైన బజ్జీలన్నీ అక్కడే ఉన్నాయి. పైనాపిల్ బజ్జీ కూడా ఉందంట. మేమైతే అవన్నీ ఎందుకు వచ్చిందిలే పొట్ట పాడైపోయింది అని చెప్పి ఎగ్ బజ్జీ తీసుకున్నాం. మరి అంత హాట్ అయితే తింటే స్వీట్ కూడా ఉండాలి కదా అని చెప్పి జిలేబీ కూడా తీసేసుకున్నాము. అంటే మనం బయటికి ఎందుకు వెళ్తామో ఏం కొంటామో మనకే అర్థం కాదు కదా. ఇది ఎలా ఉంటుందంటే కరెక్ట్గా అన్నం తినేటప్పుడే హార్పిక్ యాడ్ ఎందుకు వస్తుందంటే ఎవరు మాత్రం ఏం చెప్తారు, ఇది అలాంటిదే. మీరు ఎన్నిసార్లు ఇలా ఒకటి కొనాలని చెప్పి వేరే ఏవేవో కొనుక్కొని వస్తారు అనవసరమైనవి. కింద అయితే కామెంట్ చేయండి. ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చాక మా బుడ్డోడు నేనైతే ఆడేసుకున్నాము. ఇందాక మేము ఫ్రూట్ షాప్లో ఒక చిన్న పిల్ల అయితే కనిపించింది. అది చాలా ముద్దుగా అనిపించింది, అందుకే క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. వీడియో నచ్చితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్.